ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి రోజు సందర్భంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఎవరు ఊహించినటువంటి షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి కోసం పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించినటువంటి పని చేశాడు. పవన్ కళ్యాణ్ అసలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు ఈ పని చేశాడు, ఏం జరిగింది, ఎందుకు అలా చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఉప్పు నిప్పులా పడదు అనేది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా 21 మంది శాసనసభ్యులు కలిగినటువంటి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నటువంటి ప్రతిపక్ష నేత కూడా కానటువంటి పులివెందుల ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి నికృష్ట దౌర్భాగ్య సైకోగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు కూతలు కూసినటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 164 స్థానాలతో ఘన విజయం సాధించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పార్టీని బొందబెట్టిన తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి రాడనుకున్నాడు, రాజీనామా చేస్తారనుకున్నారు, అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కానీ ఎట్లా రావాలి? ఆ దౌర్భాగ్యుడు అసెంబ్లీ గేటు బయటే తన కారు ఉంచి వాడు నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే వీడు కేవలం ఎమ్మెల్యే, వీడు మంత్రి కాదు, వీడు ముఖ్యమంత్రి కాదు, ఈడు ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఈడు భాషలో చెప్పాలంటే ఎమ్మెల్యే అంటే చాలా గౌరవమైనటువంటి పదవి. ఎందుకంటే 2 లక్షల పైగా జనాలకి నాయకత్వం వహించేటువంటి పదవి. కానీ వీడి దృష్టిలో ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అనుకున్నాడు కాబట్టి దాంతో పోల్చినప్పుడు ఈ దౌర్భాగ్యుడు బతికెంత. సరే, ఇదంతా పక్కన పెడదాం. అసలు మరి ఉప్పు నిప్పులా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ కోసం ఎందుకు ఈ పని చేశాడు అంటే, సాధారణంగా ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ఆల్ఫాబెట్స్ ప్రకారం, ఏబిసిడీల ప్రకారం, వాళ్ళ పేరు ప్రకారం వాళ్ళని పిలవటం జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దయచేసి మీరు గమనించాలి. ఆ తర్వాత రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన చేశారు. ఆ తర్వాత మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వరుసగా చేశారు. ఆ తర్వాత మహిళా శాసనసభ్యులు రావాలి. కానీ సడన్గా ఈ పోర్టంటీ గాడు, ఈ రాష్ట్రంలో డెకాయిట్ గాడు, ఈ రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్నాడు, ఒక సైకో గాడు, ఒక మెంటల్ గాడు, ఒక మానసిక రోగి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోయాడు. ఎట్టాగో తెలుసా ఇది? అది కూడా అసెంబ్లీలోకి రావడానికి నా కారుకు పర్మిషన్ ఇవ్వరా ప్లీజ్, మీకు దండం పెడతా అని అడుక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. పోనీ చిల్లరగాడు, వాటిలాగా మనం చేయం, రమ్మని అట్లాగే బఫూణగాడిని. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా నమ్మకం లేకుండా నడిచి రావాల్సినటువంటి ఈ డబ్బుట్ నా కొడుకు కారులో వస్తానంటే, సరే అడుక్కు తిన్నవాడిని ఏదన్నా పెట్టే చేయి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయి పై చేయిగా ఉంది కాబట్టి సరే అడుక్కున్నాడుగా దౌర్భాగ్యుడు, ఇసరే వాడికి అని చెప్పి అట్టాగే రానిచ్చారు. దాంతోపాటు బుచ్చయ్య చౌదరి గారు ప్రొటెస్ట్ స్పీకర్గా ఉన్నారు. ఆయన మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత మహిళలు, ఆ తర్వాత శాసనసభ్యులు అన్నారు. మధ్యలో ఈ జగన్ గారు ఎందుకు వచ్చాడని అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. ఎక్కడే ఒక లాజిక్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం, ఓ డెకాయిట్ గాడి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రికమెండ్ చేశారా చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక స్పెషల్ కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. అరే నాకు 4 పిల్లలు అంటున్నావు, 3 నాయన, 4వ పిల్లలు నువ్వే రా నా కొడక, నీతో సంసారం చేస్తాను, నీతో కాపురం చేస్తాను, రారా జగన్మోహన్ రెడ్డిగా, నా 4వ పిల్లంగా రారా అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ 420 సైకోగాడిని ఒక మహిళగా ముద్రేసి పవన్ కళ్యాణ్ గారి సతీమణిగా ఉంది కాబట్టి జగన్మోహిని రెడ్డి అనేటువంటిది ఈ దౌర్భాగ్యపురాల్ని అదే ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత మహిళల కోటాలో వీడు మహిళే కదా. పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళామనేటువంటి కొణిదెల జగన్మోహన్ రెడ్డి గాడు అనేటువంటి వాడు. అంటే మహిళలు అంటే మనకు చాలా గౌరవం, ప్రతి ఒక్క మహిళని గౌరవించాలి. మనం వైసీపీ 420 వాళ్ళ కాదు, మనం మహిళలను గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా గౌరవిస్తాం. కానీ స్వయంగా ఈడే మహిళ అవతారం ఎత్తాడు ఇవాళ. దీన్ని అవమానించాల్సిందే ఈ దౌర్భాగ్యుడిని. ఎందుకంటే ఈడు మరి మహిళా ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి సందర్భంలో ఈడొచ్చి చేశాడంటే, ఈడు కూడా మహిళా ఎమ్మెల్యే కిందే లెక్క. పైగా పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళాం కింద లెక్క. ఆ కోటాలో ఈడికి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా అధికార వ్యవహారాన్ని ఇచ్చి ఈడితో ప్రమాణ స్వీకారం గావించడానికి పవన్ కళ్యాణ్ గారు సహకరించినట్టు అయిపోయింది. దీన్నైతేనే తీవ్రంగా ఖండించాలనుకున్నప్పటికీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన 4వ పెళ్ళంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా ఈ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారు కాబట్టి
అందుకని నేనేమి అందలుచుకోవట్లా. ఎందుకంటే ఈ జగన్ అనేటువంటి 420 గాడు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, మానం లేకుండా, మర్యాద లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్లో అవమానపరిచి, అసెంబ్లీలోకి రాకుండా గేటు వేసి అవమానపరిచి, ఏకంగా అసెంబ్లీ వేదికగా ఆయన సతీమణిని అవమానకరంగా కారుకూతలు కూపించి, ఆ తర్వాత ఏకంగా అక్రమ కేసులో 53 రోజులు జైల్లో పెట్టించినా ఆ జగన్ అనేటువంటి 420 నా కొడుకు దిగజారి మా కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాళ్ళు. ఎందుకంటే మా వాటి వాళ్ళందరూ అక్రమంగా కేసులు పెట్టాడు, కొట్టాడు నా కొడుకు. ఇవాళ మా నాయకుడు కాళ్ళు పట్టుకోవడం అంటే మా అందరు కాళ్ళు పట్టుకోవటమే. జగన్మోహన్ రెడ్డి గారు నా కాళ్ళు పట్టుకొని అడిగినట్టయింది, నా కారు పంపించండి, నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పాదాలు మొక్కితే మా నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ దౌర్భాగ్యుడి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసుకొని వెనక్కిపోయాడు. అది ఈ నీచుడి యొక్క బతుకు.